భూమి, ఆకాశం, పాతాళం మూడు లోకాలను ఒక అడుగుతో కప్పిన అవతారం వామనావతారం. మహాబలి చక్రవర్తి పరాక్రమం, దానం, ధర్మంలో ప్రసిద్ధుడు. తన యజ్ఞశక్తితో దేవతల లోకాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. భయపడిన దేవతలు మహావిష్ణువును ప్రార్థించారు. లోకాలను రక్షించమని వేడుకున్నారు. అప్పుడు అదితిదేవికి జన్మించిన విష్ణువు చిన్న బ్రాహ్మణ బాలుడిగా వామనుడిగా అవతరించాడు. మహాబలి యజ్ఞసభలోకి వచ్చిన వామనుడు 3 అడుగుల భూమిదానం ఇవ్వమని అడిగాడు. శుక్రాచార్యుడు హెచ్చరించినా మహాబలి తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. అప్పుడే వామనుడు విరాట రూపం దాల్చాడు. 1 అడుగుతో భూమి, 2వ అడుగుతో ఆకాశం కప్పేశాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలి అని అడిగినప్పుడు మహాబలి తన తల సమర్పించాడు. అతని భక్తికి మెచ్చిన మహావిష్ణువు పాతాళలోక రాజ్యాన్ని ప్రసాదించాడు. ధర్మానికి తలవంచిన రాజు, వాగ్దానానికి నిలబడ్డ మహాబలి. ఇదే వామనావతారం మహిమ.